ఇక్కడ జన్మించిన గడ్డ కోడి నవ్వులు రచన. అందుకనే కానీ మనం కార్యక్రమంలో నిజంగా అట్లా ఉండాలా, సీరియస్ ఎటువంటి ఏమొస్తుంది. కూటకుంటే అంతే చాలు, రేపు ఎట్లనే ధ్యాస లేదు. కూటకుంటే అంతే చాలు, రేపు ఎట్లనే ధ్యాస లేదు. రాసుకునేది గుణం లేదు, లోపితనము ఎరుక లేదు. కూటకుంటే అంతే చాలు, ఏ తత్వవేత్తలు చూస్తారో, ఏ మానసిక శాస్త్రవేత్తలు మరి చూస్తారో. నరులకున్నా ఈర్ష బిడ్డకు, నరులకున్నా ఈర్ష లేదు. రామసిలుక తీతువమ్మ పాద పిట్ట కోరువంక పావురాయి. నరుడు వ్యక్తిన పేరు తప్ప తనకు ఊరు పేరు లేదు. ఆ ఊరు కోసం, పేరు కోసం, ఉనికి కోసం ఈ సమంత రాగము లేదు. ఆ శ్రీశివుడు కట్టాము, ఆయన ఏం పట్టుకోలేదు. చీకటైతే ఒదిగిపోయి, చీకటైతే ఒదిగిపోయి, ఎక్కువనే నిద్రలేసి గాలిలోన జీదుకుంటా, గగనమంతులా కాకుంటా, కొండ కోనలా దాటుకుంటా, కొమ్మలిమ్మల వాడుకుంటా, ఎల్ల లోకములెల్ల తిరిగి సిన్ని తోడికి చేరి, సిన్ని తోడికి చేరి పిచ్చం ఉన్నవి కలెన్నో గంటలు. చదువు నేర్పే సాలే లేడు, బోధ చేసే గురువు లేడు. రోగం వస్తే మందు లేదు, కొనుకు ఉడితే ఉడికే లేదు. అన్ని ఉన్నాయన్నవరుడు వాని జాతకము బాగలేక బిడ్డతో నా జాతకం అడుగుతుందా. ఇది ఎందుకంటే ఆ పిల్లల కోసం వాడి వింటే చాలా మంది వింటే కదా పిల్లలు. చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు కుంభాల త్రిశన గన్నేరు పుంజలు ఆకు పచ్చని లేత మొగలు గుగురుల కాద గురువెందను పోత పరిమళ కొప్పు మొగ్గ పల్లె బుగ్గన సుక్క, పరిమళ మొగ్గ పల్లె బుగ్గన సుక్క, పూసినట్టి మొగలి పాదులో అని లెక్క. పాత పావడలిసి మూలకేసినట్టు, పట్టు పలికిని గట్టి ముచ్చటలికినట్టు, కొత్త రేకులు విరిసి మొగలి మోదుత మురిసే. అట్లా అందమైన పల్లె మహాకవి శ్రీశ్రీకి సముద్రం. మాలాంటి ఆ మహాకవి అడుగు జాడు కదా ఆయన యొక్క ఏమో మరి శ్రీశ్రీ అన్న చెప్పినప్పుడు వచ్చిన మాట ఏమన్నాడే, ఏమన్నా పిచ్చగతాడు. 30 ఏళ్ళు నిండనే లేదు, ముఖము మీద ముడతలున్నాయి. 40 ఏళ్ళు దాటనే లేదు, నొసటి మీద గీతలున్నవి. అదురుస్తారే కాలంటారా, బుద్ధిజీవులారా బిల్లాకలి గీతాలంటారా. మన్ను ఊడిన మట్టి మిద్దెల సన్న సీమల పుట్టలున్నాయి. సున్నం ఊడిన
ఉన్నవి సాలె పురుగులల్లిన పరదాలే ఆ పేదవాళ్లకు దేవుడిచ్చిన దోమా తెరలాయే. ఏ పాట మహాకవి శ్రమైక జీవన సౌందర్యానికి సమానమే లేదు అనుకో. మనం మేమనుకుంటాం కోరటే కంటే అనుకుంటారు. ఏం శ్రీసి అంతకంటే ఆయన ప్రభుత్వ ఆయన పోయి శ్రీసి గారు మీకంటే ముందు మహాప్రస్థానం రాసినట్టు కానీ అడిగిన పేరు ఇచ్చారు. ఏమంటామంటే శ్రీసి కొట్లాలి, ఏమంటాం ఆయన నిన్ను సార్థక నామా చేయడం అంటే అన్నాను ఆయన. అది శ్రీసి. ఆయన చాలా లోకాన్ని అట్లా ఏం తీసుకోవాలి కవులం అంటే శ్రీసి జీవితం అంత సత్యవంతంగా బతుకుతాడు. అనంతం చదవాలి. ఎవరు రాసుకుంటారా? మొహమాటం లేదు, దర్పం లేదు. విరసం వాళ్ళు బహిష్కరిస్తే చిన్నపిల్లలు అవేదిక లోపల చాలా పెద్ద కవులు బిల్లు అద్వేది. శ్రీశ్రీ లాంటి మహాకవి. శ్రీశ్రీ ఈ జాతికి ఎవరైనా శ్రీశ్రీకి కులాన్ని ప్రాంతాన్ని కోయిలకు సిల్కకు పాటకు నదీ ప్రవాహానికి ప్రాంతం కులం జాతులు అంటగట్టదు. అవి సమస్తం. వాళ్ళకి వ్యక్తిగత ఉండదు. ఎవరికంట కట్టాలా? ఎవరికంట కట్టాలా? పాలకులకంట కట్టాలా? తినవలిన నీకు బండి ఉంటే పరుగుది అందమైన సక్కని బంగారులా ఈ అనసకంగా మరిసిపోయి అమెరికా పోయినంతరా మీ సంధ్యా పుస్తకాలు వరకు సారు ఓటంతరా నీకు సోపుడుంటే కొట్టగా నీకు సోపుడుంటే ఎన్నో తీవ్ర ప్యాషన్ సోనంతరా నీకు సోపుడుంటే ఎన్నో తీవ్ర ప్యాషన్ సోనంతరా నీకు ఇంటి మీద విసుకుంటే తీసుకోతగులంతరా మాన్యం పాడలు. అయితే శ్రీశ్రీ మనకే ఉపన్యాసాలు సక్కగా రాదు. ఇక్కడ ఎందుకంటే మొదలు పెట్టామనుకో తెలియకుంటే తెలిసినట్టు మాట్లాడాలి. తెలవడం కదా. నేను అందుకనే శ్రీశ్రీ ఇప్పుడు కంచెరే పాట నిజంగా శ్రీశ్రీ ఇది మాత్రం చెప్పాను. కంచెరేగి తీపి పోలే లచ్చు నీ కంట మెరుత మధురమే పారేటి అలల మీద పండు తెన్నెల రాలినట్టు ఊరే ఊట సెలిమలోన తేట నీరు చొన్నకినట్టు ఎండి మెరుపులను నీదో లత్వం ఎంత చక్కని రూపమేవో లత్వం మంచి ఎక్కి కేక పెడితే కంచి మేకలు చుట్టూ చేరం. ఏమంటావు సార్? నీ అల్లరిని లేక చూడను ఒళ్ళెకొచ్చి ఒదిగిపోము పాలిపోయిన కందిసేనే లత్వం. నువ్వు పాట వాడితే పూత పడుతుంది. నన్ను ఆశీర్వదించే మా రైతులకు మా ప్రాణంలో ఏం చేస్తారు? అన్నం అంటే మంచిగా కూర్చుందే కూర్చున్నా ఏమని శరీరంలో పుట్టవ
రంగు పైన అలసి నీవు కునుకుబడితే నచ్చువమ్ము. మనమంతా కొత్తగా ఇది రాదు. అలసి నీవు కునుకుబడితే నచ్చువమ్ము. నిండి తెప్పాలాగి నిలబడుతవి నచ్చువమ్ము. కోడి కూతకు ముందు లేసి పేడ నీళ్ళ కల్లాపి తల్లి ముచ్చాటలుగా ముగ్గులేసే మునివేరు గోరు పైన ఆ పొద్దే ముద్ద గోరింతైతది. ముచ్చటలుగా ముగ్గులేసే మునివేరు గోరు పైన ఆ పొద్దే ముద్ద గోరింతైతది నచ్చువమ్ము. కొడయంద నీ మెడనారమైతది నచ్చువమ్ము. నీ కాలిగందెల సవ్వడికి తావేలు ఇసుకల గంతులేస్తవి. జాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతవి. అది కావాలి. మన ముఖం చూస్తే అది రావాలి. మన ముఖం చూస్తే తుపాకీ అది రావద్దు. మన ముఖం చూస్తే పైసలు అది రావద్దు. ఎంత పాపం అంత కంసుకులం పెట్టేది. మన ముఖం చూస్తే దూరత్వానికి రావద్దు. అయ్యా జాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతవి. దారిలో